ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే, ఆ దాడి జరిగిన తర్వాత దుబాయ్ నుంచి ఉఠావుటిగా చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడు, ఎవడైతే మన ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో, ఎవరైతే మన దేశం మీద అడుగు పెట్టాడో వాళ్ళని ముట్టిమే మిర్యాయి, వాళ్ళని మట్టిలో కలిపేంత నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో అనుకూలంగానే వెంటనే అదే రోజు నిర్ణయం, ఎలాంటి నిర్ణయం అంటే, ఈ భారతదేశంలో 48 గంటల్లో వీసా ఉన్న వాళ్ళందరూ కూడా వీసా రద్దు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 48 గంటల్లో వెళ్ళలేకపోతే కొంతమందికి ఆదివారం వరకు, కొంతమందికి శనివారం వరకు అవకాశం ఇచ్చారు. ఈ 48 గంటల్లో వెళ్ళలేకపోతే తప్పకుండా వాళ్ళకి దాని తగ్గట్టు చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి అదొక మంచి నిర్ణయము. అందరి వీసాలు కూడా రద్దు చేస్తా ఉన్నాము. పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం విడిచి వెళ్ళిపోవాలనేది చాలా పెద్ద నిర్ణయం. అంతేకాకుండా పాకిస్తాన్ని ఒక స్ట్రాటజీతోని దెబ్బ కొట్టే విధంగా, నీరు లేకుండా నీరే కనీసము వేలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇచ్చే విధంగా సింధు జలాలు ఏవైతే భారతదేశం మీదుగా వెళ్తా ఉన్నాయో ఆ యొక్క సింధు జలాలను ఆపడం అనేది చాలా పెద్ద నిర్ణయము, చాలా ధైర్యంతో చేసినటువంటి నిర్ణయం అని చెప్పేసి ఈరోజు విశ్లేషకులే కానీ, పెద్దలే కానీ, ముస్లిం పెద్దలే కానీ చాలా మంది కూడా ఈరోజు స్వాగతిస్తా ఉన్నారు. ఇప్పుడు సింధు జలాలు ఆపినట్లయితే మామూలుగా ప్రధానమంత్రి చంపేస్తా అన్నట్లు కూడా బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగింది, బెదిరింపులు అయితే రావడం జరిగింది. చూడండి, నరేంద్ర మోడీ గారి మీద చేయబడితే ఒక భారతదేశమే కాదు, ఇతర దేశాలు కూడా వెంబడొచ్చి ఆ దేశాన్ని మట్టి కల్పించే ప్రయత్నంలో ఈరోజు చూస్తూ ఉన్నాం. చైనానే కానీ, అమెరికానే కానీ, లేకపోతే ఇంకో దేశమే కానీ, ఆ రష్యానే కానీ, వీళ్ళందరూ కూడా మాకు భారతదేశం అనేది విస్తృత దేశం, మాకు భారతదేశంతో సత్సంబంధాలు బాగున్నాయి, అక్కడ ఉన్నటువంటి నాయకుడు మంచోడు ఉన్నాడు, మాకు ప్రేమ భావకంతో ఈరోజు దేశము మా మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు హితవు చేస్తూ ఉన్నారు, వాళ్ళు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక్క నరేంద్ర మోడీ గారిని ముట్టుకుంటే అన్ని దేశాలు అల్లకోలం జరుగుతూ ఉంది. ఈరోజు లండన్లో తీసుకుంటే పాకిస్తాన్లకు ఇండియా మధ్యలో అక్కడ ఘర్షణ జరుగుతూ ఉన్నది, ఒక లండన్లో కూడా. అంటే దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని ముట్టుకోవడం అంత సాధ్యం కాదు. అలాంటి పని జరిగినట్టయితే ఆ దేశము పూర్తిగా అణుబాంబులు వేసి కనీసం మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఒక చెట్టు కూడా పెరిగే పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి. పాకిస్తాన్ లో అమాయక ప్రజల పరిస్థితి ఏంది? ఒకవేళ యుద్ధ వాతావరణం జరిగితే మాత్రం, యుద్ధం కనుక జరిగినట్లయితే ఆ అమాయక ప్రజలు చాలా నష్టపోయే అవకాశం ఉంది. చూడు, పాకిస్తానీ అనే కానివ్వండి, కాదండి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఒక్కటే కాదు, ఇక్కడ ఇరు దేశాలకు ఆ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు దాడి చేసినప్పుడు మన మీద కొంత ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు. అక్కడ పూర్తిగా నష్టం కాదు, అందరిని ధ్వంసం చేసుడే. ఇప్పుడు దాంట్లో అమాయకులు బలెడుతున్నారంటే అది ప్రతి దగ్గర తిరుగుతా. యుద్ధంలో జరిగేటప్పుడు ఒక మంచి వీర సైనికుడు మరణిస్తాడు, ఏం చేస్తుంది చెప్పండి? ఆయన అప్పుడు ఒక వీర సైనికుడు చనిపోయిన యుద్ధం చేయకుండా ఆగలేం కదా. యుద్ధం అంటేనే అదే అర్థం. సో తప్పకుండా అలాంటివి జరుగుతాయి. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆర్థికంగా కూడా భారం పడే అవకాశం ఉంటుంది, కొన్ని రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది యుద్ధం జరిగినప్పుడు. తప్పకుండా ప్రతి భారతీయుడు సహకరించాల్సింది ఏంటంటే ఒకటి, ఈ రేపు యుద్ధం జరిగినప్పుడు ఏ రేట్లు పెరిగినా ఏం జరిగినా మనం పక్క దేశాన్ని ఏమంటారు అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. అసలు యుద్ధం జరిగినట్లయితే చాలా తక్కువ సమయంలో, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బలగాలు, మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఏవైతే ట్యాంకర్లు ఉన్నాయో, ఏవైతే అణుబాంబులకు సంబంధించి ఉన్నాయో, ఏవైతే రైఫిల్స్ ఉన్నాయో, ఏవైతే నేవీకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలిసినట్లు వీటితో చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండవచ్చు అంటారు? మనకు సంపూర్ణమైనటువంటి బలగాలు ఉన్నాయి. ముందుగా నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంగా, అమిత్ షా గారే కానివ్వండి, మనకు ఉన్నటువంటి మనకు రాజ్నాథ్ సింగ్ గారే కానివ్వండి, వీరందరూ కూడా ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి నాయకులు. కాబట్టి దూరదృష్టితోని దీన్ని ఏం చేశారంటే, బడ్జెట్లో దాదాపు 40% యుద్ధ విమానాల పైన, లేకపోతే నేవీ పైన, లేకపోతే ఈ బాంబులు తయారు చేయడం దాంట్లో డిఆర్డిఓ, డిఎల్ఎల్, ఇవన్నిటి మీద కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే భారత సైన్య బలగాలు తీసుకుంటే మనకు క్రియాశీల సిబ్బంది దాదాపు 1.4 మిలియన్ క్రియాశీల సిబ్బంది మన దగ్గర ఉంటే, క్రియాశీల సిబ్బంది పాకిస్తాన్లో కేవలం 6,54,000 మంది మాత్రమే ఉండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సైనిక సిబ్బంది 1.15 మిలియన్ సిబ్బంది మన దగ్గర సైనిక సిబ్బంది ఉంటే,
వాళ్ళ దగ్గర కేవలం 5,50,000 మంది మాత్రమే సైనిక సిబ్బంది. ట్యాంకులు ఆధునికంగా అంటే ఇప్పుడు నూతనంగా ఆధునికంగా ఉన్నటువంటి ట్యాంకులు మనం యుద్ధం కోసం కొట్లాడడానికి తయారు చేసిన ట్యాంకులు 6,614 ట్యాంకులు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 3,742 ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా వైమానిక దళాలు మన దగ్గర 517 ఫైటర్ జెట్లు ఉంటే 130 దాడి చేసే విమానాలు ఉంటే సహా 2,229 విమానాలు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న వైమానిక దళాలు ఏంటిది 1,399 ఫైటర్ జెట్లు వాళ్ళ దగ్గర ఉన్న 328 90 దాడి చేసే విమానాలు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు అదే విధంగా నేవీలో మన దగ్గర ఉన్నటువంటి నేవీలో 2 విమానాలు 18 జలాంతర్గ మార్గాలు 14 యుద్ధ విమాన నౌకలు అదేవిధంగా 293 నౌకలు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయండి కేవలం 114 నౌకలు ఉన్నాయి. అదేవిధంగా ప్రాంతీయ భద్రత మరియు తీవ్ర ప్రాంతీయ రక్షణ దృష్టి సారించారు వాళ్ళు. ఒకటి విషయం ఏంటంటే అణుబాంబులు ఇక్కడ మన దగ్గర సామర్థ్యాలు మన దగ్గర 140 నుంచి 130 అణు సామర్థ్యాలు ఉంటే వాళ్ళ దగ్గర కేవలం ఇవన్నీ చూసుకుంటా పోతుంటే మనకి ఏమర్థమైందంటే దాదాపు 70% మనం ఉంటే వాళ్ళు 30% వాళ్ళు ఉన్నారని క్లియర్ గా అర్థమవుతా ఉంది. అసలు మన ఆర్మీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మాకు 5 గంటల సమయమే 5 గంటల సమయమే అండి మొత్తం తూర్చి పడేస్తాము పాకిస్తాన్ అని చెప్పడం చెప్తా ఉంది. అంత కసితో రగిలిపోతా ఉన్నారు. ఎప్పటి వరకు ఎన్నో సార్లు పాకిస్తాన్ లో మొత్తం అంటూ మొట్టిచేసేయాలి వాళ్ళు. అసలు ఎక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళని లేకుండా చేయాలి, యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఎన్నో రోజుల నుంచి రగిలిపోతున్నటువంటి ఆర్మీ వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఎంతో మంది ఆర్మీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూడాలి ఈరోజు మన దేశం ఎప్పుడు కూడా ఆగండి అలా చేయొద్దు అని చెప్పుకుంటూ వచ్చారు తప్ప ఏ రోజు కూడా దాడి చేయమని చెప్పలేదు. అలాంటి యుద్ధ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా పాకిస్తాన్ని అంటుముట్టించేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియడం జరుగుతూ ఉంది. తప్పకుండా భారతదేశంలో అనేక బలగాలు ఉన్నాయి, అన్ని విధాల దళాలు ఉన్నాయి. తప్పకుండా ఇంకా తెలియని దళాలు ఎన్నో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నూతన టెక్నాలజీ వచ్చినటువంటి దాని ప్రకారము మనం చూస్తూ ఉన్నాం. చాలా టెక్నాలజీ ప్రకారం కూడా అన్ని విధాలుగా నరేంద్ర మోడీ గారు తయారించడం జరిగింది. అవన్నీ కూడా సీక్రెట్ అని కొన్ని చెప్పని ఉంటాయి, కొన్ని చెప్పేటి ఉంటాయి. తప్పకుండా పాకిస్తాన్ ఏముందండి, మనం వేరే దేశం వస్తేనే కొట్లాడేంత సామర్థ్యం మన దగ్గర ఉంది, సామర్థ్యం మన దగ్గర ఉంది. ఈరోజు దేశంలో నుంచి వెళ్ళే ప్రతి పౌరుడు కూడా ప్రతి దేశాన్ని నడిపే స్థాయిలో ఈరోజు మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాలలో అటు సాఫ్ట్వేరే కానివ్వండి, ఇటు రాజకీయంగానే కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కనుక్కోవడం విషయంలో కానీ భారతదేశం మొత్తం ప్రపంచం 10 మంది ఉంటే 5 మంది భారతీయులే ఉంటారని చెప్పి సంగతి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 100% భయపడాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది. మంచి ప్రణాళికతోని మోడీ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా వాళ్ళకి సమర్థమైనటువంటి మంచి బుద్ధి చెప్పేటువంటి సమాధానం ఇస్తారు పాకిస్తాన్కి అని చెప్పేసి నేను ఈ సందర్భం అనుకుంటాను. మేధావులు కానీ ప్రముఖులు కానీ మామూలుగా ఇప్పుడు మన భారతదేశం శాంతిని కోరుతుంది కాబట్టి శాంతి చర్చలు జరిపి ఏదైతే సమస్య ఉందో సమస్యను పరిష్కరించాలి, కానీ ఇట్లా డైరెక్ట్ యుద్ధం చేయడం సరైన నిర్ణయం కాదు అన్నట్టు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటి వరకు యుద్ధం చేయడం అనేది ప్రకటించలేదు కదా, ఇంకా దాని యొక్క పరిణామాలు ఏ విధంగా మోడీ గారు కూడా సింధు జలాలు తాత్కాలికంగా ఆపేస్తుంది అంటే మళ్ళీ నిర్ణయం తీసుకుంటామని కూడా ఒక మాట అన్నారు. మొత్తానికి ఆపేసినట్టు కూడా చెప్పలేదు, దీని నిర్ణయం తీసుకుంటాము అన్నారు. అంటే విషయం ఏంటంటే వాళ్ళ యొక్క స్పందన మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నిజంగా టెర్రరిజాన్ని బంద్ చేస్తారా, టెర్రరిజాన్ని మొత్తం పూర్తిగా తుడిచిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తారా, చేయరా, వాళ్ళు అదే విధంగా కొనసాగితే దాని తగ్గట్టు సమానం ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్ గా ఏం జరిగి ఉండొచ్చు? అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంటే అక్కడ పిల్లల్ని ఇక్కడ చేసుకోవడం, ఇక్కడ వాళ్ళని అక్కడ చేసుకోవడం కూడా ఇట్లా కొన్ని వివాహాలు కూడా జరిగినాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళైతే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా పాత బస్తీలో 280 మంది దాకా సుమారు 300 మంది దాకా కూడా దొరకడం అయితే జరిగింది. మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి అసలు? ప్రధానంగా విషయం ఏంటంటే మనం చూస్తున్నాము పాకిస్తాన్లో నిన్న ఒక వీడియో చూశాను. పాకిస్తాన్ మొగుళ్ళు ఇండియా పిల్లలు అని చెప్పేసి ఒక వీడియో తయారు జరిగింది. దాదాపు 5 లక్షల మంది కుటుంబాలు పాకిస్తాన్ మొగోళ్ళు వచ్చి మన హిందువుల్లో మన ఇండియాలో ఉన్నటువంటి మహిళలు పెళ్లి చేసుకొని దాదాపు వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఒక 5 లక్షల మంది అని చెప్పి ఒక వీడియోలో చూడడం జరిగింది. అంటే మనం గమనించాలి ఎక్కడున్నాం, మనము ఏం చేస్తున్నాము. నిజంగా కొన్ని విషయాలలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక పాకిస్తాన్ వచ్చి మనము బతకడానికి అవకాశం ఇస్తే
వాడు ఎలాంటి కల్ప మొక్కలను పెంచుతుండో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి విషయాన్ని నింపుతుండో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు, అది హిందూ సోదరుడు ఉండొచ్చు, ముస్లిం సోదరుడు ఉండొచ్చు, లేదా క్రిస్టియన్ సోదరుడు ఉండొచ్చు, ఒకటి చెప్తా ఉన్నాను, దేశాన్ని ప్రేమించడం నేర్చుకున్నట్టయితే పరదేశస్థుడు మన దగ్గరికి వచ్చి ఏ విమర్శించినా కూడా చెంప మీద పళ్ళు మనం చెల్లించి కొట్టి తరిమేద విధంగా మనం భారతీయులుగా మనము నేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశం అంటే ప్రేమించు అన్నట్టు దేశాన్ని ప్రేమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఈరోజు కొంతమంది ముస్లిమ్స్ నా సోదరులు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమందిలా ఒకలాగా ఉంటారు, కొంతమంది ఒకలాగా ఉంటారు. కొంతమంది జనగణమన వాడమంటేనేమో పాడతారు, కొంతమంది జనగణమన పాడడానికి కూడా దూరం ఉంటారు, కొంతమంది వందే మాతరం పాడడానికి దూరం ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి ముస్లిం సోదరులారా, మీరు కూడా ఇది మంచిదా చెడు అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేశం అన్నప్పుడు అందరూ ఒక్కటే అన్నట్టు నినాదాన్ని మనం కల్పించినట్టయితే పరదేశస్తులకు కూడా ఆ భారతదేశంలో ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారని నినాదం బయటికి వెళ్ళిందంటే ఈ దేశంలోకి ఒక్క ఉగ్రవాది కూడా అడుగు పెట్టాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన బాధ్యత అందరి పైన ఉంది. మనందరం భారతీయులం. మనం చూస్తా ఉన్నాం, మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగినటువంటి దాడి, ఎంత పెద్ద ఎత్తున దాడి జరిగితే ఒక్క ముస్లిం సోదరుడు బయటకు వచ్చి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బయటకు వచ్చి బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పైన దాడిని అరికట్టిన నాయకుడు ఒక్కడు లేడు. మనం గమనించాలి. ఈరోజు అదే భారతీయ జనతా పార్టీ నుండి అనేక విషయాలలో మాట్లాడడం జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఏ దేశస్థుడైనా ఉండి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తికి, మన హిందూ వ్యక్తికి ఇబ్బంది జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మనకు. ఈరోజు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, మన దేశంలో మనకున్నటువంటి హిందువుల పైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే ఒక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, ఎవ్వరు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మొన్న బంగ్లాదేశ్, నిన్న వెస్ట్ బెంగాల్, ఈరోజు కాశ్మీరు, ఎందుకు ఇట్లా హిందువులపైన దాడి జరుగుతుంది అనేది గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ముస్లిం సోదరులు, క్రిస్టియన్స్ అందరూ ఏకదాడిగా హిందువులపైన దాడి జరిగినా, ముస్లింలపై దాడి జరిగినా, ఎవరిపైన దాడి జరిగినా స్పందన ఒకటేలాగొస్తే తప్పకుండా ఇతర దేశస్తులకి ఇందులోకి రావడానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు తప్పకుండా అందరు స్పందించండి, వారిని అరికట్టండి. అది మనము ఓట్లు చూసుకోవద్దు. ఇక్కడ భారతదేశంలో ఏ నాయకుడి మీద చేయబడ్డా కూడా అందరం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి, ఏ ఒక్క పౌరుడి పైన చేయబడ్డా కూడా అందరం స్పందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. భారతదేశంలో ఉంటే భారత్ మాతాకి జై అనాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్ రెండో పాకిస్తాన్ మార్చబోతున్నారు అన్నట్లు కూడా వస్తా ఉంది. ఒకవేళ అది జరిగే అవకాశం ఉంది. అంత సీన్ లేదు. అంటే ముస్లింస్ వాస్తవానికి ఏంటంటే హిందువులు ఒక ఎత్తు, హిందూ దేవాలయాల మీద దాడి జరగడం కానీ, అండ్ హిందువుల మీద దాడి జరగడం కానీ, అర్చకుల మీద దాడి జరగడం కానీ చూసాం. ఇప్పుడు అంతెందుకు మొన్న ప్రవీణ్ పగడాల గారి మీద ఇట్లా దాడి జరిగిందో లేకుంటే ఆయన ఆత్మహత్య ఇట్లా యాక్సిడెంట్ అని చెప్పేసి మొత్తం కూడా క్లియర్ రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఆధారాలతో సహా లేదు అది హత్య చేశారని చెప్పేసి కూడా మాట్లాడదు. ఇట్లాంటి అంటే ఆందోళనకి కలిగించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు అలాంటిది హైదరాబాద్ లో ఏం జరగదు, అంత ఈజీ ఏమి ఉండదు. ఎందుకంటే కాకపోతే ఒకటి ఏంటంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం మతపిచ్చి పార్టీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మా ముస్లిం సోదరులు మంచి వాళ్ళకి మతం పిచ్చి పెంచి వాళ్ళందరినీ ఒకలాగా తీసుకెళ్తా ఉన్నారు. మాకు ఎంతో మంది మా దగ్గర ముస్లిం సోదరులు ఉంటారు మా ఏరియాలో, ఎంతగా బాయ్ చిచ్చా బామ అనుకుంటూ మాట్లాడుకుంటా ఉంటారు. కానీ ఒక పర్టికులర్ అయినటువంటి, ఇప్పుడు చూస్తున్నాం కదా, పాకిస్తాన్లో వచ్చి దాదాపు 5 లక్షల మంది కుటుంబం తయారు చేసిరంటే అది ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళని రాకుండా చూసుకున్నట్టయితే మన దేశంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలు కలిసికట్టు ఉంటాయని తెలుసు. కాబట్టి మన దేశస్తులలో ఏమి ప్రాబ్లం లేదు, మన దేశంలో ఉన్నటువంటి కుల మతాల్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ పరదేశస్తులు వచ్చి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని రాకుండా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ అసలు ఏ విధంగా చేస్తుందో మనం చూడాలి. అంత ఊరకోత వస్తున్నారు హిందువులని. అసలు నిజంగా ఒక వీడియో చూస్తే ఏడ్చిన నేనైతే, ఒక చిన్న 12 ఏళ్ల బాలుడిని కాషాయం వస్త్రం మీద ఉన్నందుకు ఇష్టం వచ్చినట్టు దాడి చేసి
లాస్ట్కు చనిపోయినా లేదా అని చెప్పేసి ఒక ముగ్గురు యువకులు తన్ని మరి చూస్తూ ఉంటుంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయంలా నాకు కనిపించింది. ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఇది దేశానికి కూడా మంచిది కాదు. ఇది మన దేశం యొక్క భవిష్యత్తుకు కూడా మంచిది కాదని చెప్పి తెలియజేస్తాం.